తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నేరగాళ్లకు స్వర్గధామంలా మారిపోయింది. పోలీసులంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు. పట్టపగలే రౌడీలు, గూండాలు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కూనీలు, చోరీలు, దారుణాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. హోంమంత్రి సీట్లో ఉన్న పెద్ద మనిషి మొద్దు నిద్ర పోతుండటంతో నేరగాళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన న్యాయవాది మర్డర్ సంచలనం రేపుతోంది. మాసబ్ ట్యాంకులో ఇంటి నుంచి బయటకు వచ్చిన లాయర్ మొయినుద్దీన్ను దుండగులు కారుతో గుద్ది చంపారు. యాక్సిడెంట్లా చిత్రీకరించేందుకు పక్కా స్కెచ్ వేశారు. పొద్దున ఇంటి నుంచి బయటకొచ్చి కారు ఎక్కబోతున్న మొయినుద్దీన్ను వెనక నుంచి కారులో దూసుకొచ్చి బలంగా ఢీకొట్టారు. దాంతో లాయర్ మొయినుద్దీన్ దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డారు. సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలను చూస్తుంటే ఒళ్ళు జల్లుమంటోంది. నేరుగా లాయర్ నిలబడ్డ చోటుకే కారుతో దూసుకొచ్చారంటే ఇది పక్కా మర్డర్ ప్లాన్ అని తెలిసిపోతోంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లాయర్ మొయినుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మర్డర్ జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఉన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు ఫోన్ లైన్లో. నమస్తే అండి క్రిషాంక్ గారు. క్రిషాంక్ గారు, మనం చూస్తున్నాం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత గాడి తప్పిపోయిందో, ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో. మర్డర్స్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఇప్పుడు అందుకు నిదర్శనంగా లాయర్ మొయినుద్దీన్ మర్డర్ మనకి ప్రత్యక్షంగా అనిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు లాయర్ ఖాజా మొయినుద్దీన్ గారు కొట్లాడుతున్నది వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం. ఇవాళ బ్రాడ్ డే లైట్ లో ఈ సమయంలో పొద్దున్నే ఆయనను హతమర్చాలని వాళ్ళ ప్రయత్నం చేసిన వాళ్ళను డెఫినెట్ గా దీని వెనుక ఒక కుట్ర కోణం ఉంది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారి పక్కనున్న పెద్దలు కొందరు తన సన్నిహితుడు ఈ వక్ఫ్ భూముల మీద కన్నేసే ఇవాళ వక్ఫ్ భూముల కోసం కొట్లాడుతున్న న్యాయవాది మొయినుద్దీన్ మీద ఈ హత్యాయత్నం చేసిర్రా అనేది స్పష్టంగా దీని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్నటికి మొన్న ఒక మహిళ సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చింది ఎలా ఒక వ్యక్తి హరాస్మెంట్ చేసిండు ఒక మహిళను. పోలీసులు కనీసం దాని మీద కేసు, వాళ్ళు ఏమంటారంటే కంప్లైంట్ ఇయ్యలేదు అనేసి సువోమోటో తీసుకోవాలి కదా. కొన్ని రోజుల ముందు సుమతి గారిని చూసినాం, మల్కాజ్గిరి కమిషనర్ కే రక్షణ లేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరీంనగర్ లో గన్ ఫైరింగ్ చూసినాం, పొద్దున్నే గన్ ఫైరింగ్ కరీంనగర్ దాకా పోయి గన్స్ వాడిన పరిస్థితి చూసినాం. అఫ్జల్ గంజ్ లో ఫైరింగ్ చూసినాం, చందానగర్ లో ఫైరింగ్ చూసినాం, ఖజానా జ్యువెలరీలో. గన్ కల్చర్ అయిపోయింది వాళ్ళ, మర్డర్ కల్చర్ అయిపోయింది వాళ్ళ. క్రైమ్, లా అండ్ ఆర్డర్ మీద హోం మంత్రి కనీసం ఇవాళ వరకు ఒక రివ్యూ మీటింగ్ చేసిందా అండి? పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని సినీ పరిశ్రమ వాళ్ళని కలుస్తాడు కానీ ఇవాళ వరకు ఆ పోలీస్ కమాండ్, కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన పోలీస్ కమాండ్, సీసీటీవీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇవాళ కనీసం నువ్వు ఒక రివ్యూ మీటింగ్ కూడా చేపట్టలేవా? ఇవాళ ఇంత మర్డర్ ప్లానింగ్లు అవుతుంటే, గన్ ఫైరింగ్లు అవుతుంటే, ఇంకొకటి మర్చిపోయినని ఒక డీజీ, రిటైర్డ్ డీజీ గారి ఇంట్లోనే హత్య. అది కూడా ఏది? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీలోనే. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీలో మర్డర్స్ జరుగుతాయి. జ్యువెలరీ షాప్ లో గన్లతోని బెదిరించి, తుపాకులతోని బెదిరించి లూటీ చేస్తారు. న్యాయవాదులని వాళ్ళ హతమారుస్తున్నారు. ఏం చేస్తున్నాడు హోంమంత్రి? ఒక పాక్సో అక్యూజ్ ని 9 రోజులు కాపాడతారు మీరు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళను లా అండ్ ఆర్డర్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇవాళ అయితే నరేంద్ర మోదీ గారి మీటింగ్ ఏం లేదు కదా, ప్రధానమంత్రి గారి మీటింగ్ ఏం లేదు కదా. ఎందుకంటే సివి ఆనంద్ గారు ఇదే చెప్తారు,
పోలీసులు లేరు, ఇవాళ పోలీసులు అందరూ బిజీగా ఉన్నారు, ఫలానా మీటింగ్ ఉందని. ఇవాళ అయితే ఏం మీటింగ్ లేవు కదా, పొలిటికల్ మీటింగ్లు లేవు, రాజకీయ మీటింగ్లు లేవు, ఏం వివిఐపీస్ కూడా రాలేదు. ఇంత ఓపెన్ గా మర్డర్స్ అవుతున్నాయంటే ఇట్ ఈస్ అ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అ ఫెయిలియర్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్ హూ ఇస్ ఆల్సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే కనీసం ఇవాళ వరకు కూడా ఒక రివ్యూ మీటింగ్ చేపట్టకపోవడం, ఒక కానీ కృష్ణన్ గారు ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం. మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా మీరు చాలా సార్లు మాట్లాడారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న హోంశాఖ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నారని చాలా సార్లు క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ వింటున్నారే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఇలాగే ఉంటే రాష్ట్రం పరిస్థితి ముందు ముందు ఇంకెంత దారుణంగా ఉండే పరిస్థితి ఉందని అంటారు. సారీ సునీత గారు, అసలు రాష్ట్రంలో ఉన్నారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు? లేదు. ఢిల్లీలో ఏదైనా పెళ్లికి వెళ్ళిర్రా, లేదో కేరళలో ఏమైనా పొలిటికల్ ఫంక్షన్కి వెళ్ళిర్రా, లేకుంటే ఇంకేదైనా రాష్ట్రానికి వెళ్ళిర్రా, ఏదైనా నిశ్చితార్థమో లేకుంటే ఎవరైనా బర్త్డేనో తెలియదు కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎప్పుడు ఉంటారో, రాష్ట్రం బయట ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. 66 సార్లు ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి కనీసం ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ మీద ఒక రివ్యూ మీటింగ్ చెప్పలేని పరిస్థితి ఉంటే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ తీసుకొని వస్తారు? ద బ్రాండ్ ఆఫ్ హైదరాబాద్, ద బ్రాండ్ ఆఫ్ తెలంగాణ డ్యామేజ్ అవుతుందండి. క్రైమ్ రేట్ పెరుగుతున్నది అమాంతంగా. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, ఫిగర్స్ చెప్తున్నాయి. ఏ ర్యాంకింగ్ లో ఉన్నదో ఇవాళ. మిజరబుల్ గా ఫెయిల్ అయిన పరిస్థితి. ఇలా ఇంత పొద్దున్నే ఒక మర్డర్ స్కీమ్స్ జరుగుతున్నాయి, కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి. అది కూడా ఎవరు? పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్న వాళ్ళు. ఆయన ఏమి ఎవరితోని ప్రైవేట్ ఇష్యూస్ లేవు ఖాజా మొయిద్దీన్ కి. ఆయన మాట్లాడుతున్నది, కొట్లాడుతున్నది వక్ఫ్ భూముల కోసం. వక్ఫ్ ఏదైతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయో ఆ కమ్యూనిటీ యొక్క ఆస్తుల కోసం అవి పరిరక్షించుకోవాలని తను కేసులు వేస్తున్నాడు, వాటి మీద కొట్లాడుతున్నాడు. సో ఈ వక్ఫ్ భూములు ఎవరు స్వాహా చేయాలనుకుంటున్నారు? ఎవరి మీద ఈ ఆరోపణలు ఉన్నాయి? ఆ అత్యంత సన్నిహితుడు వెనుకుండి చేపించిర్రా? ఇప్పుడు ఖచ్చితంగా గోప్యంగానే ఉంటుంది. దీని మీద విచారణ ఎక్కడ జరుగుతుంది? ఏమన్నంటే ఏదంటే కూడా సిట్ అని అంటారు. అవి ఏమి కూడా విచారణలు తేలవు. సో డెఫినెట్ గా దీంట్లోనైనా ఇవాళ ఒకటి రేవంత్ రెడ్డి గారు మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయారు కాబట్టి, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు కాబట్టి, లా అండ్ ఆర్డర్ ని డీజీపీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనర్లు, ఇన్స్పెక్టర్ల వరకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉన్నది. అరే మీ ఎమ్మెల్యే చెప్తున్నాడండి ఇవాళ, మీ ఎమ్మెల్యేనే పోలీసు రాజ్యం కాదు ఇది మాఫియా రాజ్యం అని. వాస్తవం కాదా? జుక్కల్ ఎమ్మెల్యే చెప్పింది. తోటా లక్ష్మీకాంతరావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవాళ పోలీసులు మాఫియా లాగా అవుతున్నారు అని ఆయన చెప్తున్న పరిస్థితి దారుణం కదా. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటే పోలీసులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ పెట్టాలి అని అంటే మరి వాళ్ళు ఎంత సీరియస్ గా ఎఫెక్ట్ గా పనిచేస్తున్నారో. ఇలా అన్ని వెసులుబాట్లు ఉన్నాయి, సీసీటీవీలు ఉంది, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది. అవన్నిటిని వదిలేసి మీరు ఇవాళ అది చేయకుండా ఇట్లా గాలి కొదిలేస్తే ఇలాగే మర్డర్స్ ఇవన్నీ అవుతున్నాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, రివ్యూస్ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.